హలో ఫ్రెండ్స్, నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఈ యొక్క వీడియోలో మనము బిజినెస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒక చిన్న అవగాహన గురించి చెప్పబోతున్నాం. దీనిలో మీరు ఇన్ని విధాలుగా ఉంది కదా అని మీరు ఎక్కువ ఆలోచించకండి. బిజినెస్ టర్న్ ఓవర్ ఎలా కనిపెట్టాలి దాని గురించి, అట్ ద సేమ్ టైం బిజినెస్ అనేది ఒక ప్రాసెస్ వేలో జరగాలి. ఈరోజు ఏదో అమ్మేసి నెక్స్ట్ డే అమ్మకపోవడము కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్ బిజినెస్ అంటే. అట్ ద సేమ్ టైం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఉండొచ్చు, సేల్స్ అయినా అమ్మవచ్చు, సర్వీస్ అయినా ఇవ్వవచ్చు. ఇవి ఏదైనా కూడా బిజినెస్ కిందకి వస్తుంది. అల్టిమేట్గా బిజినెస్లో ప్రాఫిట్ అనేది కనబడాలి. ఎర్నింగ్ ప్రాఫిట్ లేకపోతే అది బిజినెసే కాదు. నా చిన్న సలహా ఏంటంటే, మీరు బిజినెస్ని చేసేటప్పుడు సొసైటీని కలపకండి, అంటే చారిటీ కలపకండి. చారిటీ చేసేటప్పుడు బిజినెస్ని కలపకండి. చారిటీ డిఫరెంట్, బిజినెస్ డిఫరెంట్. సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకుంటున్నాం. టైప్స్ ఆఫ్ బిజినెస్లో మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, కొంతమంది సర్వీస్ చేస్తారు, కొంతమంది సేల్స్ చేస్తారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేయడం. ఇవి ఇండస్ట్రీస్ లాగా ఉంటాయి. అప్పడాలు, రాడ్స్, ఇలాంటివి ఎక్విప్మెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్. తర్వాత సర్వీస్ చేసేవాళ్ళు ఎవరంటే మెయిన్గా ప్రొఫెషనల్స్, డాక్టర్ కానీ లాయర్ కానీ, వీళ్ళు సర్వీస్ ఇస్తారు. ఇది ప్రొఫెషనలిజం ఉంటుంది ఇక్కడ. ఇంకో కొంత దాంట్లో ప్రొఫెషనలిజం కాకుండా అన్ప్రొఫెషనలిజం కూడా ఉంటుంది, అది ట్రేడింగ్లో వస్తుంది. తర్వాత సేల్స్ అంటే అమ్ముతారు, వాళ్ళు ఎక్కడి నుండి తెస్తారు, కొనడము అన్నీ జరుగుతుంటాయి. వీటిని బేస్ చేసుకొని బిజినెస్ ఉంటాయి. ఇలా బేస్ చేసుకొని మనము 7 రకాలుగా బిజినెస్ని చూపించవచ్చు. ఈ 7 రకాల బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చూడవలసింది ఏంటంటే, సేల్స్, పర్చేస్, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. తర్వాత సర్వీస్, ఎందుకంటే ఇక్కడ ఖర్చులు వీటి మీద బేస్ చేసి ఉంటాయి, ఫైలింగ్ కూడా వీటి బేస్ మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేయాలి అనుకున్నప్పుడు మొదటగా మనం చూడవలసింది ఏంటంటే, బిజినెస్ ఏంటి, టర్నోవర్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, వీటి గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న తర్వాతనే మనము ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేయాలి. అప్పుడే అది కరెక్ట్ ఐటీ ఫైలింగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం టర్నోవర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనము చూడబోతున్నాం. మనము ఇంతకుముందు చూసాము బిజినెస్ ఎన్ని రకాలు. దాంట్లో నేను ఈ టర్నోవర్ కనుక్కోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను కిరాణా షాప్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిరాణా షాప్, ఈ కిరాణా షాప్లో ఏమేమి జరుగుతుంది, సేల్స్, పర్చేస్ జరుగుతుంది కదా. మీరు ఫస్ట్ డైలీ కౌంటర్ ఎంత తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనుకోండి, డైలీ 5,000, మంత్లీ ఎంత అవుతుంది, 1,50,000, అంతేనా. తర్వాత ఇయర్లీ ఎంత అవుతుంది, 18 లక్షల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది. ఏదైతే ఈ సేల్స్, పర్చేస్ జరుగుతున్నాయో అది టర్న్ ఓవర్, దీంట్లో ప్రాఫిట్ లేదు. సేల్స్, పర్చేస్ అంటే ఒక సంవత్సర కాలంలో కిరాణా షాపు అనే వ్యక్తి 18 లక్షలు బిజినెస్ చేశాడు. ఓకే, ఇది మీకు పక్కన పెడితే ఇక్కడ మనకి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ ఏమంటున్నారు, 0 నుండి 20 లక్షల మధ్యలో ఉంటే నో జిఎస్టీ, ఎటువంటి జిఎస్టీ మనం కట్టనవసరం లేదు. అదే 20 లక్షల నుండి 75 లక్షల మధ్యలో కాంపోజిట్ జిఎస్టీ అనేది ఉంటుంది. దీనిని ప్రతి 3 నెలలకు ఒకసారి ఫైలింగ్ చేసుకోవచ్చు. అవునా, దీంట్లో ఎటువంటి ఇన్పుట్ క్రెడిట్స్ రాదు, అది మెయిన్. ఇన్పుట్ క్రెడిట్ కావాలనుకున్న వాళ్ళు ఇది ఆఫ్ చేసుకోకూడదు. తర్వాత మీ యొక్క బిజినెస్ 75 లక్షలు దాటితే కంపల్సరీగా మీరు రెగ్యులర్ జిఎస్టీనే తీసుకోవాలి. రెగ్యులర్ జిఎస్టీ అంటే ప్రతి నెల ఫైలింగ్ చేయాలి. ఫైలింగ్ చేయకపోతే
పెనాల్టీ పడుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మన టార్గెట్ ఏంది, టర్న్ ఓవర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కదా. ఇప్పుడు ఈ కేసులో నేను 18 లక్షలు టర్న్ ఓవర్ చూపించాను. టర్న్ ఓవర్ అంటే ఏంది, సేల్స్ పర్చేస్, ఇది మీకు తెలుసు. ఆ సేల్స్ పర్చేస్ ఎలా ఉంటుంది, కొన్ని ట్రాన్సాక్షన్లు క్యాష్ ద్వారా అవుతాయి, కొన్ని క్రెడిట్ ద్వారా అవుతాయి, కొన్ని బ్యాంకింగ్ ద్వారా అవుతాయి. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, గవర్నమెంట్ ఏమంటుందంటే 8%లో క్యాలిక్యులేట్ చేసుకో అని చెప్తుంది. అంటే 18 లక్షలకి 8%లో క్యాలిక్యులేట్ చేస్తే 1,44,000 ప్రాఫిట్ మనం చూపించాలి అని అర్థం అది. ఓకే, అలాగే నువ్వు బ్యాంకింగ్ ద్వారా చేస్తే 6%లో 6%లో 18 lakhs కంటే ఎంత అవుతుంది, 108, అంటే 1,08,000. ఇది ప్రాఫిట్. ఏమి, నువ్వు దీనికన్నా తక్కువగా ఫైలింగ్ చేస్తే నీకు ఆడిటింగ్ కేసు, అది దీనికన్నా ఎక్కువ చూపిస్తే అది ఆడిటింగ్ కేసు కాదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నేను నెట్ ప్రాఫిట్ కనిపెట్టేశాను, జిఎస్టీ మన యొక్క టర్న్ ఓవర్ మీద. ఇది ఫైలింగ్ చేస్తే నీకు లోన్స్ రావు, లోన్స్ అసలు ఇవ్వరు. మరి లోన్ రావాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనకు గవర్నమెంట్ 5 lakhs ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంత చూపించాము, ఇక్కడ 1,44,000 చూపించాం కదా. ఈ 1,44,000కి మీరు స్టాండర్డ్ గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షలు ఏదైతే ఉందో తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేయండి, అంటే 6,44,000 రూపాయలు ప్రాఫిట్గా మీరు చూపించుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ 6,44,000, టర్న్ ఓవర్ 18 lakhs. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే మీకు ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. వీటిలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని ఇంకా మంచిగా తెలుసుకొని మీరు ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేయాలని నా కోరిక. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.